సంకీర్తన పుస్తకం నుండి 115వ సంకీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టమైన వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. కృపా కనికరం గల మా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖన మా వినికలను మీరు ఫలింపచేయండి అయ్యా. నీ నడిపింపు మాకు దయచేయమని అడుగుతున్నాను. వాక్యం మీద అయ్యా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నా మాటల ఉద్దేశం తలంపులంతా కూడా నిరర్థకము చేసి అయ్యా మీ నడిపింపులో నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా వ్యతిరేకత మీరు కొట్టివేసి మీ సహాయం అందించమని యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. కొద్దివైనప్పటికీ కూడా దేవుని నామాన్ని ఘనపరచుటలో మనం అధికవంతులుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం మరొకసారి. మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టమైనట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్యులు అనుకుంటున్నారు. 2వ వచనం చదవండి. 2వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి. 2వ వచనం. వారి దేవుడేడి అని వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్యజనులు ఏమనుకుంటున్నారంటే వారి దేవుడేడి, వారి దేవుడు ఎక్కడున్నాడు, వారి దేవుడు ఏం చేస్తున్నాడు, వాడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని అన్యజనులు అనుకుంటూ ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ విశ్వాసుని దేవుడు, మన దేవుడైన యెహోవా ఎక్కడున్నారని వారు అనుకుంటున్నారంటే మా దేవుడు ఆకాశమందున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడండి మన దేవుడు? ఆకాశమందున్నాడు. అంటే ఒక అధికారము కలిగిన స్థానంలో ఉన్నాడు. అందరికంటే పైనున్నవాడు ఆయన, అందరికంటే అధికారం కలిగిన వాడు ఆయన, అందరికంటే శక్తి గలవాడు ఆయన, అన్నిటినీ శాసించగలిగిన వాడు ఆయన. దేనికి స్తోత్రం. మన భారతదేశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఢిల్లీలో దీని నిర్ణయం తీసుకున్నారు, ఇది ఆలోచన చేశారు. ఎవరైనా రాజకీయంగా వస్తే ఏమంటారండి, మేము ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే ఢిల్లీలో ఏదైనా చేయాలన్నా, చట్టం రావాలన్నా, చట్టం తీసుకురావాలన్నా అక్కడి నుండే ప్రారంభమవుతుంది. దేనికి స్తోత్రం. అమెరికాకి వైట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది. అమెరికాకి అంతా వైట్ హౌస్లోనే నిర్ణయం ఉంచబడుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునికి కూడా ఒక అధికారం ఉన్నది. అది ఎక్కడున్నా తెలుసా అండి? పరలోకములో. ఆమేన్. హల్లెలూయా. నీ నామము అని అంటాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీదను కూడా నెరవేరునుగాక. దేనికి స్తోత్రం. అక్కడ అధికారం స్టార్ట్ అయితే భూమి అంతా కూడా ఆయన అధికారం కింద ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి విషయం చెప్పాలంటే, ఉదాహరణకి ఒక స్లాబ్ పైకి వెళ్ళి మీకు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహము ఇప్పుడు పెట్టారు. స్తోత్రం. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే రోజు కేసీఆర్ ఏం చేసిండంటే హెలికాప్టర్లో ఒక పూలను కుమ్మరించాడు. స్తోత్రం. అంటే పైనుండి వేస్తే ఆ చుట్టూ ప్రాంతంలో పడిపోయిందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. భూమి నుండి పోతే ఎక్కడ వస్తుంది? ఏదో ఒక స్థలం మీద పడుతుంది. అది పైనుండి పోతే అంత పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆకాశమందున్నాడు. నీ దేవుడు ఎక్కడున్నాడని అన్యులు అంటుంటే క్రైస్తవుడు గమనించవలసిన మాట, మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు మా మధ్య ఉన్నాడు.
మా దేవుడు నాతో ఉన్నాడు, మా దేవుడు నాలో ఉన్నాడు, మా దేవుడు మా మధ్య ఉన్నాడు, మా దేవుడు మా కుటుంబంలో ఉన్నాడు, నా దేవుడు నా పిల్లలతో ఉన్నాడు, నా దేవుడు నా బిజినెస్ లో ఉన్నాడు, నా దేవుడు నా పొలం పనిలో నాకు తోడుగున్నాడు, నా దేవుడు నాతో ఆయన ఎల్లకాలము నివసించువాడై ఉన్నాడు, నా దేవుడు నాకు ఆశ్రమై ఉన్నాడు, నా దేవుడు నాకు కోట ఉన్నాడు, నా దేవుడు నాకు బలమై ఉన్నాడు. ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? నా దేవుడు ఆకాశమందు ఆశీనుడయ్యాడు. దేని కొరకు తెలుసా అండి? నన్ను చూసుట కొరకై, నన్ను ఏలుట కొరకై, నన్ను ఆశీర్వదించడం కొరకై, నన్ను బలపరచడం కొరకై, నన్ను నడిపించడం కొరకై ఆయన పైన ఉన్నాడు. ఎందుకు పైన ఉన్నాడు తెలుసా అండి? నన్ను పైవానిగా చేయడానికి, నన్ను గొప్పవారిగా చేయడానికి, నన్ను ఎక్కలేని పర్వతాలన్నీ కూడా ఎక్కించడానికి ఆయన పైన ఉన్నాడు. హల్లెలూయా. అన్యులు అనుకుంటున్నారంట వారి దేవుడు ఎక్కడున్నాడు అంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా. నేను అగ్నిగుండంలో ఉంటే అగ్నిగుండంలో ఉంటాడు. నేను సింహంలో వేయబడితే ఆ సింహంలో ఉంటాడు. నేను ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతే ఆయన అక్కడ ఉంటాడు. నేను చెరసాలలో వేయబడితే ఆయన అక్కడ ఉంటాడు. నేను కోడెడి దగ్గర ఉండిపోతే అక్కడ ఉంటాడు. నేను బానిసనై మారుతుంటే నాతో ఆయన ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మీ దేవుడు ఎక్కడా అని చెప్తూ ఉంటే మనం చెప్పవలసిన మాట, నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఆమేన్. నీ దేవుడు ఏం చేయబోతున్నాడంట అండి? ఆకాశం ముందు కూర్చొని ఏం చేస్తున్నాడట? సమస్తమును ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకు కోరుకున్నట్లుగా సమస్తానైనా చేయించున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఇష్టం వచ్చినట్లు చెప్పండి. మరి ఆయనకి ఇష్టమేది? దేవునికి తగినట్లుండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకి ఇష్టమేది? స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పనా అండి, నేను ఈ వాక్యం నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు ఇంత గొప్ప భాగ్యమా నాకు అనిపించింది. దేనికి స్తోత్రం. ఆయన ఇష్టము ఎవరో కాదు, నీవు నేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైనట్లుగా చేస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన వారి కొరకు, నచ్చిన వారి కొరకు అన్ని చేస్తున్నాడు, అన్ని జరిగించుతున్నాడు ఆయన. దేనికి స్తోత్రం. జెరుబ్బాబెలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను ప్రేమించిన వాడు నీతో ఉన్నాడు, నిన్ను రక్షించిన వాడు నీతో ఉన్నాడు, నీ విమోచకుడు నీ మధ్య నివాసమై ఉన్నాడు. ఇదిగో నా కుమారి, నీ దేవుడు, నీ రాజు నీ యొద్దకు వచ్చుతున్నాడు. నిన్ను దర్శించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి నీ రాజు నీతో ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ రాజు ఎక్కడ ఉన్నాడు అని అన్ని అంటుంటే, ఆమేన్, ఒక క్రైస్తవుడు చెప్పిన మాట, ఆయన ప్రేమను రుచించిన వాడు, ఆయన ప్రేమను పొందినవాడు, ఆయన ప్రేమలో ఎదుగుతున్నవాడు, ఆయన ప్రేమలో ఫలిస్తున్నవాడు చెప్పుచున్న మాట, నా రాజు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారి కొరకు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా నచ్చిన వారు వచ్చింది అనుకోండి, మనం బిర్యానీ వండి పెడతామా అండి? పెడతామా? స్తోత్రం. స్తోత్రం. ఏం చేస్తాం? వండింది ఏదైనా ఉన్నా కూడా మనం దాచిపెడతాం. స్తోత్రం కలుగును కానీ. ఎందుకు? వారికి నచ్చారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అదే నచ్చిన వారు వస్తే స్తోత్రం, అప్పుకు తీసుకుని మంచిదే కానీ వారికి కడుపు నిండా పెడతాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడి లోకమును ఎంతో ప్రేమించును. ఆమేన్. లోకము అన్న కాడ మన పేరు పెట్టండి. ఒక మాట సార్, లోకము అన్న కాడ మీ పేరు పెట్టండి. ప్రకాశమును దేవుడు ఎంతో ప్రేమించును. హల్లెలూయా. కానో స్టోన్ పెడదాం ఒకసారి.
దేవుడు కార్నర్ స్టోన్ సంఘమును ఎంతో ప్రేమించెను. ఆమేన్. దేవుడి సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి యొక్క ఆత్మీయులను ఎంతో ప్రేమించాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఏదైనా ఇష్టం ఉన్నది అంటే అది నీవు మాత్రమే. హల్లెలూయా. నీ కొరకు దేన్నైనా చేయగలడు, నీ కొరకు దేన్నైనా పడగొట్టగలడు, నీ కొరకు దేన్నైనా కట్టగలడు, నీ కొరకు దేన్నైనా మార్చగలడు, నీ కొరకు దేనినైనా రప్పించగలడు. లేని వాటినైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు కేవలం నీ కొరకే, నిన్ను ఘనపరచడానికి ఏదైనా చేయగలడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నువ్వు ఎంత ధన్యుడు తెలుసా అండి. ఆమేన్. ఒకసారి మరియమ్మతో అంటాడు, ఎలిజబెత్ అంటది, అమ్మా నీవు స్త్రీలలో నీవు ధన్యురాలవు. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. చెప్పండి, మనము ధన్యురాలము, మనము ఇష్టురాలము, మనము కోరుకున్న వారము, మనం ఎన్నుకున్న వారము, మనం కాపాడబడుతున్న వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము, ఆయన కలుతున్న రాజ్యం మనమే. స్తోత్రం. నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఎంత గొప్ప అనిపించిందండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆ యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవదూతలు తటాస్తించే ఒక దినం వచ్చెను. ఆమేన్. దేవదూతలన్నీ కలిసి ఒక రోజు పరలోక రాజ్యంలో కూడుకోవాలట. స్తోత్రం. హల్లెలూయా. కూడుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటుంది పరలోకం? ఎవరి గురించి మాట్లాడుకుంటుందండి? యోబు. స్తోత్రం. యోబు. దేనికి స్తోత్రం. యోబు ఎవరండి? నీలాంటి వాడు, నాలాంటి వాడు, భూమి మీద ఉన్న భక్తుడు, భూమి మీద నిర్మించబడిన వాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవదూతలు దేవుడు కలిసి మాట్లాడుకునే సందర్భము ఏదైనా రావాల్సిందంటే అది నీ కొరకే. హల్లెలూయా. నీకు తెలియదు, నువ్వు ధన్యుడవే. నీకు మేలు కలుగుటకు, నీకు కీడు రాకుండా చేయుటకు ఆయన కొనుకక నిద్రించక నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్న దేవుడు అయినాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన కొరకు సమస్తము చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, చేసిందంతా నీకు మేలుగా చేయగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన, చేసింది నీ మేలు కొరకే చేయగలడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన వారిని ఆయన పిలుస్తున్న వాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారెవరు మరి? ఆయనకి ఇష్టమైన వారెవరు మరి? నేనే. చెప్పండి గర్వంగా, నేను. దేనికి స్తోత్రం. 24 పెద్దలంటే ఇష్టం లేదు దేవునికి, తెలుసా? కేరేపులంటే ఇష్టం లేదు దేవునికి, తెలుసా? సేరేపులంటే దేవునికి ఇష్టం లేదా? సింహాసనం అంటే ఇష్టం లేదా? మహిమంటే ఇష్టం లేదా? మరి ఎవరు కావాలి? ఎన్నిక లేని నేను కావాలి. నల్లని దానినైనా నేను కావాలి. నా స్వరం వినబడాలి, నా ఆరాధన కావాలి, నా ప్రార్థన వేయబడాలి. ధూప స్తంభమై, బలిపీఠమై నేను మారాలి. నా దేవుడు అది కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇష్టరాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ దేవుడు ఎక్కడున్నాడని అన్యులు అడుగుతుంటే క్రైస్తవుడు చెప్పుతున్నాడు. ఆయన ప్రేమను ఎరిగిన వాడు మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఆకాశమందు ఉండి నా కొరకు సమస్తం చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. 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 మరి ఎక్కడ ఉంటాడు నా దేవుడు అంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా నేను ఎక్కడ ఉంటే ఆయన ఒక్కడ ఉంటాడు. 2 3 ఎక్కడ ఉంటే, అది జైలైనా పర్వాలేదు, అగ్నిగుండమైనా పర్వాలేదు,
సింహం బోలు అయినా పర్వాలేదు, స్తోత్రం, మరణ మృగములు తిరుగుతున్నా అది స్తోత్రం పద్మసు దీపమైన పర్వల దేవునికి నీ కొరకు రాగలడు. ఆగలేడు ఆయన. దేన్నైనా వదులుకుంటాడేమో కానీ నిన్ను వదులుకోడు. ఎందుకంటే తెలుసా అండి, నీ రూపం ఆయనలో ఉన్నది, నీ ఊపిరి ఆయనలో ఉన్నది, నీ ఆత్మ ఆయనలో ఉన్నది, నీ కృపల చేత నింపబడవలసిన అవసరత నీలో ఉన్నది కనుక నీ కొరకే. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట నీకు చెప్తాను, నువ్వెంత ధన్యురాలో నీకు అర్థమవుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సకల చరాచులన్నీ కూడా, జీవరాశులన్నీ కూడా, మంచి మంచి మహావృక్షములన్నీ కూడా ఎవరి కొరకు చేయబడ్డాయి? చెప్పండి అమ్మా, ఎవరి కొరకండి? నా కొరకు. స్తోత్రం, హల్లెలూయా. సృష్టిని చూడన్నో ఎంతో బాగుంది, ఎవరు చేసిరి ఇది ఎలా కలిగేను, ఎంతో చిత్రము ఇది ఎంతో విచిత్రం, ఎవరు చేసిరి ఇది ఎలా కలిగేనో. ఎలా కలిగిందో నాకు తెలుసు, ఎవరి కొరకు కలిగిందో నాకు తెలుసు, ఎవరి కొరకు దేవుడు చేసాడో తెలుసు, ఎవరిని కొరకు చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. ఇక మంచి ఉదాహరణ చెప్తాను. ప్రైజ్ లార్డ్. దేనికి స్తోత్రం. ఒక అమ్మాయికి ఇప్పుడు చంద్రకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. దేనికి స్తోత్రం. ఒక డేట్ వస్తుంది, పలానా డేట్లో వాళ్ళ మ్యారేజ్ అవుతుంది అని ఒక డేట్ వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ డేట్ రోజు నైటే ఆమెను చేసుకునే వ్యక్తి ఆ ఇంట్లోకి వస్తాడు. స్తోత్రం. అప్పుడు చందనకు ఎక్కడికి వెళ్ళో తెలియదా అండి? స్తోత్రం. ఎవరు వచ్చారో తెలియదా? ఎందుకు వచ్చారో తెలియదా? దేని కొరకు తీసుకెళ్తున్నారో తెలియదా? దేని కొరకు ఆయన ఉద్దేశించుచున్నారో తెలియదా? స్తోత్రం. నేను అంటున్నాను, ఆయనను నిజంగా ప్రేమించు వారికి ఆయన ఎవరో తెలుస్తుంది, ఆయన మహిమేందో తెలుస్తుంది, ఆయన కృప ఏందో తెలుస్తుంది, ఆయన దయ ఏందో తెలుస్తుంది, ఆయన వచ్చుచున్నది దేని కొరకు నీకు తెలుస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నా మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అని మాట్లాడుతున్నాడు అంటే, నా దేవుడు మాట్లాడగలిగిన వాడు, నాతో నడవగలిగిన వాడు, నాతో నివసించగలిగిన వాడు, నా కొరకు తనను తాను తగ్గించుకోగలిగిన వాడు, నా కొరకు దేనినైనా రిక్తునిగా వదిలిపెట్టుకొని ఆశతో నా యొద్దకు వచ్చి మాట్లాడగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సీఎం వచ్చి స్తోత్రం ఒక పూరి గుడిస్తుంటే వస్తాడు అన్నింటికి. స్తోత్రం. ఏమంటాడు? కారు దిగి ఆ లోపలికి ఎందుకు లే కానీ ఆమెకి ఇచ్చేదో ఎంతో ఇచ్చేయండి ఏమంటాడండి? స్తోత్రం, హల్లెలూయా. కానీ మన దేవుడు ఆదికాండం 18వ అధ్యాయంలో స్తోత్రం ఎండ వేళలా, చెప్పండి, ఓ రాబా షకన్నా తు రాబా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎండ వేళలా అబ్రామును చూడడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైనా మిరియాలు కూడా వెళ్దామంటేనే అమ్మో ఇంత ఎండ ఉన్నది వద్దులే, ఇంత ఎండకా అని అంటారు కదా. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి అట్ట అండి, నీ మీద ఉన్న ప్రేమ ఎండ కూడా అవసరం లేదట, ఎంత కష్టమైన అవసరం లేదట, ఎంత త్యాగమైన అవసరం లేదట. దేవునికి స్తోత్రం. ఆయనకు కావాల్సింది నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, నిన్ను మందిరంగా మలచాలని కోరుకుంటున్నాడు, నిన్ను నివాస స్థలంగా మార్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమైన నీ కొరకు నేను దేనినైనా మార్చగలను, దేనినైనా చేయగలను, దేనినైనా రప్పించగలను, దేనినైనా ఓడించగలను. నీ కొరకు నేను నీ పక్షమున నిలబడబోతున్నాను.
యుద్ధము నాదే, పోరాటము నాదే, శ్రమ నాదే, కష్టార్జితము నాదే, గెలుపు మాత్రము నీది. ఆమె హల్లెలూయా. కొన్నిసార్లు చిన్నపిల్లలు హోంవర్క్ ఏమో చాలా ఇస్తారు. రేపు పొద్దున తీసుకెళ్ళి ఒక హోంవర్క్ రాసుకోకుండా రేపు పొద్దున కనుక నోట్స్ తీసుకుపోయి టీచర్ ముందు పెట్టామనుకో, స్తోత్రం హల్లెలూయా, మమ్మీ రాయి మమ్మీ, స్తోత్రం హల్లెలూయా. మమ్మీ నైట్ అంతా కూర్చొని రాస్తుంది. కొడుకు ఏం చేస్తాడండి? మమ్మీ మెట్ల రాస్తుంది అంటాడా? ఏం చేస్తాడండి? హల్లెలూయా. పొద్దున నోటు తీసుకెళ్తాడు, సారు ముందర పెడితే స్తోత్ర హల్లెలూయా, సార్ గుడ్ వేసి వెరీ గుడ్ రా, స్తోత్రం హల్లెలూయా. రాసింది ఎవరు? నిద్ర పోగొట్టుకునేది ఎవరు? ఎవరండి? తల్లే కదా. దాన్ని రాయడానికి ఎంత శ్రమ పడది, ఎంత సమయాన్ని వెచ్చించింది. దానికి స్తోత్రం హల్లెలూయా. నేను అంటున్నాను, నీ పరలోకపు తండ్రి కూడా నీ తండ్రిలాగా ఆయన మోస్తూ బాధ్యతలన్నీ ఆయన భుజం మీద వేసుకొని నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నువ్వు గోడలు ఎక్కేంత వరకు ఆయనను ఎక్కించి 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 వ్యాపింపజేయబోతున్నాడు. ఫలించడు కొమ్మగా నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశమందున్న దేవుడు సమస్తాన్ని నీ కొరకు, నీ సంఘం కొరకు, నీ ఆత్మల కొరకు అయినా చేయడానికి సమర్థుడైనా. శారా, నువ్వు నవ్వనేలా? ఎందుకు నవ్వింది శారా? ఎందుకు నవ్విందండి? వృద్ధాప్యములో దేవుడు వచ్చాడు. మరుసటి 7 వరకు నీ కుమారు నీ కౌగిలో ఉంటాడమ్మంటే స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. శారా నవ్వుతే దేవునికి ఏమొచ్చింది తెలుసా అండి? కోపం వచ్చి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ప్రేమతోనే గద్దించాడు. శారా, నువ్వు చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కదా. నా స్నేహితుడైన అబ్రాహామును బట్టే ఇదిగో నీ కౌగిటిలో, నీ ఒడిలో మరుసటి దినం వరకు ఒక నవ్వు వినబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన ప్రతి కుటుంబంలో, సమాధానం లేని ప్రతి కుటుంబంలో, నెమ్మది లేని ప్రతి కుటుంబంలో దేవుడు ఈ రోజుల్లో ఒక నవ్వు ఇవ్వబోతున్నాడంట, ఒక సమాధానం ఇవ్వబోతుండంట. వారి సరిహద్దులలో నెమ్మది కలిగించబోతున్నట. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ హల్లెలూయా. నా దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఒక శతాధిపతి అంటున్నాడు, అయ్యా ఒక మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు, నువ్వు రానవసరం లేదు. దేనికి స్తోత్రం, నీ మాట చాలు ప్రభువా. ఈరోజు అదే మాట నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో విశ్రాంతి కావాలా, నెమ్మది కావాలా, అభివృద్ధి కావాలా, దుఃఖం తొలగిపోవాలా, కష్టం తొలగిపోవాలా, రోగం తొలగిపోవాలా, ఆయనకు సాధ్యం. నీ కొరకు చేస్తాడట ఆయన. స్తోత్రం. కాలాలు మారుస్తాడు, రాజులను మారుస్తాడు, ఋతువులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, పదవులను కూడా మారుస్తాడు, సీట్లు కూడా మారుస్తాడు ఆయన. ఎవరికి తెలుసా అండి? నీ కొరకు. హల్లెలూయా. యోసేపు కొరకు జైలును సింహాసనంగా మార్చాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. నీకు తెలియదండి, అన్నిలు అనుకోవచ్చు, ఏం ప్రార్థన ఏం ప్రార్థన, ఆ ఇంటిని చక్కగా ఉండదు, తినడానికి తిండి ఉండదు, మంచి ప్రేమ ఉండదు, మంచి బట్టలు కట్టుకోరు, మంచిగా ఉండరు, ఒక నీట్నెస్ ఉండదు అని అన్నిలు అనుకోవచ్చు. కానీ ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, నీ ఇంటిలో నేను కార్యం చేయబోతున్నాను. కన్నులారా నువ్వు చూడబోతున్నావు, చెవులారా అనేకులు వినబోతున్నారు. అసాధ్యమే లేదు నాకు అంటాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడే దేవుడట అండి, నా కొరకు సమస్తము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి దేవుడేడి అని అన్యులు అనుకుంటే, మన దేవుడు గొప్ప కార్యముల ద్వారా ఆయన శక్తిని నిరూపించబోతున్నాడు, ఆయన మహిమను వివరించబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి కర్మేలు కొండ మీద 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అక్కడ ఉన్న అధికారులు. దేనికి స్తోత్రం. మొత్తము 850 మంది. అలాంటి వారు ఒక్కడు ఏలియా దేవుని పక్షం నిలబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వించబోతున్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నిన్ను బట్టి నీ తరతరములు ఆయన దీవించబోతున్నాడు. దావీదు సింహాసనము స్థిరపరచినట్లుగా ఆయన వాగ్దానములన్నీ కూడా నీ కొరకు నీ కుటుంబంలో స్థాపించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆ 850 మంది ఏం చేస్తున్నారండి? కేకలు వేసి అరుస్తున్నారు. ఫలితం ఏమీ లేదు. దేనికి స్తోత్రం. అన్నిలు అనుకుంటున్నారు వారు దేవుడేరి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏలి అన్నాడు, మీరు ప్రార్థన చేయండి రా. స్తోత్రం. ఆ మాటలు చదివితే మనకు నవ్వు వస్తుంది. ఏలి ఏమన్నాడు? నిద్రపోతాండేమో, స్నానం చేస్తాడేమో, బయటికి వెళ్ళిండేమో, స్తోత్రం, యాది మరిచిండేమో. స్తోత్రం. హల్లెలూయా. సాయంత్రం అయింది. ఏలి ఒకటే మాట, తండ్రి నీకు ఇష్టమైన వారి కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి నీ అగ్ని ఈ మధ్యలో కుమ్మరించు ప్రభువా. ఆమేన్. ఒకే మాట పరలోకం తెరవబడ్డది, అగ్ని కురిపించబడ్డది, దేవుని నామం మహిమపరచబడ్డది. దేనికి స్తోత్రం. ఈ రాత్రి కాలము చేస్తున్న చిన్ని ప్రార్థన ఆకాశం తెరవబడబోతున్నది. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నది. నీ కుటుంబంలో నీకు తలగా ఘనతను ఇవ్వడానికి ఆయన గొప్ప కార్యం నీ ఇంటిలోనే నిలబడబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఇష్టురాలు. నా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం. ఎందుకు ఆకాశం అన్నాడంటే దానికన్నా పైనది ఇంకేం లేదు. స్తోత్రం. ఆకాశమందున్న నీ దేవుడు నీ కొరకు సమస్తాన్ని మార్చడానికి ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు, డాక్టర్స్ అన్నారు, నువ్వు బ్రతకడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఈ చదువును బట్టి, ఈ వైద్యమును బట్టి నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు కనీసము ఒక 6 గంటల కంటే ఎక్కువ బ్రతకలేవు అని వైద్యం అంతా చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఇలాంటి దేవుడు అట అండి, తనకిష్టమైన వాటి కొరకు రిపోర్టును మార్చగల దేవుడు, శరీరం మార్చగల దేవుడు, అవయములు మార్చగల దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం. 6 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 60వ సంవత్సరం కూడా తన పరిచర్యలు బలంగా నిలబడ్డాడు. ఇది సజీవ సాక్ష్యం. హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. ఏజ్కేలో నానా ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, వాటికి జీవం వస్తుంది, అవి మహాసైన్యము లేస్తుంది, దేవుని మహిమ కొరకు అవి కట్టబడతాయి. అంటే నేను అంటున్నా అండి, ఏజ్కేల్ నోట్లో ఎవరి మాటలు ఉన్నాయి? స్తోత్రం. ఏజ్కేల్ ఎవరు? దేవునికి నచ్చిన వ్యక్తి. చెప్పండి.
దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ రాత్రి నీ నోటిలో నా మాటలు ఉంచబోతున్నాను. హల్లెలూయా. వెళ్ళగొట్టుటకై, విరగొట్టుటకై, నాటుటకై నీకు అధికారం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు అబ్రాహాముతో ఇచ్చిన వాగ్దానం ఈరోజు నీతో కూడా ఇవ్వబోతున్నాడు. నువ్వు శపించిన వారిని, నువ్వు ఆశీర్వదించిన వారిని అలాగనే నేను చేయబోతున్నాను. నీవు కావాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న లోకానికి ఎలా కనబడుతుందంటే, వీరి బ్రతుకి ఇంతే, వీరి పరిస్థితి ఇంతే, వీరు మారరు, వీళ్ళకు అసలు ఏ మంచితనమే లేదు అని ఏకతాళిగా మాట్లాడుతుంటారు. స్తోత్రం. హల్లెలూయా. బయట లోకానికి నీ పరిస్థితి అంతా ఇక వీళ్ళ బ్రతుకు మారదు అన్నట్లుగా గట్టు పరిస్థితుల్లో, కన్నీరు వేదంలో అలుముకొని కనబడుతున్నది కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆశ్రమంలో కూడా నీకు మహిమని ఇవ్వబోతున్నాను, ఆశ్రమంలో కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను, ఆశ్రమంలో కూడా నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు, ఆశ్రమంలో కూడా నీకు నేను విజయం ఇవ్వబోతున్నాను. అలనాడు నా సేవకుడైన యోబు విషయంలో అదే అనుకున్నారు లోకమంతా. కానీ నా అబ్రాహామును నేను యోబును దీవించలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాడు యోబుతో మాట్లాడినట్టుగా నేడు నీతో మాట్లాడుతున్నాడు. నాడు యోబును దీవించినట్టుగా నేడు నీ దీవించబోతున్నాడు. నమ్మి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇవన్నీ? నేను నచ్చాను గనక. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. స్త్రీలలో నీవు ధన్యురాలువు. అంటే భూమి మీద మనుషులు ఉన్నట్లుగా, ఈ గ్రహం మీద మనుషులు ఉన్నట్లుగా వేరే 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 గ్రహాలల్లా వేరే వారు ఉన్నారు. మీకు తెలుసా? కొంతమంది ఏలియన్స్ అంటున్నారు. వారి ఏలియన్స్ కాదు, వారి రూపం వేరే, వారికి ఉన్న కదలికలు వేరే, వారికి ఆ గ్రహానికి తగ్గట్టుగా వారిని దేవుడు రూపించాడు. కానీ ఎవ్వరికి వారికి రూపం ఇవ్వలేదు, ఎవ్వరికి ఆయన ఆయువు ఇవ్వలేదు, ఎవ్వరికి తన ఆత్మ ఇవ్వలేదు. కేవలం నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే, కేవలం నీ కుటుంబం మాత్రమే, కేవలం నీ సంఘానికి మాత్రమే ఆయన మరొక అనుగ్రహించుచున్నాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తనకిష్టమైన వారి కొరకు ఆయన సమస్తమును చేయగలడు. ఆరోగ్యం కావాలా? ఆమేన్. ఆశీర్వాదం కావాలా? ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలా? ఆమేన్. నీ ఊటలను దీవించబడాలా? ఆమేన్. నీ కొట్లని ఆశీర్వించబడాలా? ఆమేన్. నీ రాబడి దీవించబడాలా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్యులు అడగవచ్చు నీ దేవుడేడని, నీకు తెలియాలి నీ దేవుడు ఎవరు అని. లాజరు ఆపగలదు ఎవరన్నా? వచ్చాడా లేదా లాజరు? మరణము కూడా ఆపలేదు నీ దేవుడు నీతో ఉంటే. ఆమేన్, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా కృతజ్ఞ స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా నా చేయి పట్టి నా తోడుగా ఆమేన్. హల్లెలూయా. ఒక్క చిన్న సందర్భం చెప్పి మనం ప్రార్థన చేద్దాం. రాజుల గ్రంథములో 5వ అధ్యాయములో నయమాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరండి? నయమాన్. నయమానికి దేవుని గురించి వివరించిన ఎవరు అంటే ఒక అమ్మాయి. ఎవరన్నట్టండి? చిన్న అమ్మాయి. చెప్పండి, చిన్న అమ్మాయి. దేనికి స్తోత్రం. ఎవరికి చెప్తుంది? సైన్యాధిపతి. చెప్పండి, స్తోత్రం. మరి ఆ సైన్యాధిపతికి అంటండి అన్ని విద్యలలో ఆరితేలినవాడు, ఏది చేయలేని కలిగిన వాడు, ఇది నాకు రాదు అన్నదే రాదు ఆయనకి. అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి ధైర్యంగా నా దేవునికి నమ్ముకని చెప్పగలరు? ఎవరన్నా చెప్పగలరా? ముక్కోపంతో ఉన్న వాని దగ్గరికి పోయి మా దేవుని నమ్ముకం అంటే స్తోత్రం. అసలే మానవుడు ఖతర్నాక్. దేనికి స్తోత్రం. కత్తి తీసి ఒక్కసారి నరికిందంటే స్తోత్రం. కానీ ఆ చిన్నది దేవునికి ఒక ధైర్యం ఇచ్చి ఒక్క అడుగు ముందుకేసిందండి. హల్లెలూయా. నా దేవుడు నన్ను, నా ప్రాణాన్ని కాపాడుతాడు, ఈ నయమానికి విడుదల ఇస్తాడు, ఈ నయమాను కూడా నా దేవుని ఘనపరుస్తాడు. ప్రతి నాలుకన దేవుని ఒప్పుకుంటది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుందని ఆమె గ్రహించి వెళ్తున్నది. ఆమె నయమాను రాజా వెళ్ళా. ఎక్కడికి? నా దేవుడు నివసించుచున్నా ఆ యోర్దానికి వెళ్ళి నా దాసు చెప్పినట్టుగా చేయి. స్తోత్రం. 7 మారు మునగానే ఒక అద్భుతం జరిగినట్లుగా సంపూర్ణం. 7వ మాట సంపూర్ణానికి సాదృశ్యం. ఈరోజు దేవునికి అంగీకారమైన సంపూర్ణమైన ప్రార్థన నీ కుటుంబంలో నువ్వు చేయి. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, ఒక నూతన కరం చేయబోతున్నాడు. మునుపెన్నడి చూడని గొప్ప కార్యం దేవుడి నీ కొరకు ఆయన తలపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మునుపెన్నడి నీ కనులు చూడని, చెవులు వినని గొప్ప కార్యం దేవుడి రాత్రి నీకు జరిగించునుగాక. దేవుడు నీకు జరిగించునుగాక, నీ కుటుంబానికి జరిగించునుగాక, నీ సంఘానికి జరిగించునుగాక. ఎందుకు అంటున్నారు? నేను ఇష్టురాలిని కనుక ఆయనకి ఇష్టమైన దాని కొరకు చేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు అనుకో, అమ్మాయితో అంటాడు, నాకు రేపు నువ్వు కనుక సేమ తీసుకొస్తే, స్తోత్రం, చేతా చేయదా? ఈ అమ్మాయి కూడా అంటది, నా కోసం నువ్వు అది బట్టికత్తే, స్తోత్రం, లేకున్నా అప్పు చేసైనా కొనం. స్తోత్రం. నిన్ను ప్రేమించిండండి ఆయన. నీకు తెలుసా? నిన్ను వదిలిపెట్టుకోలేక తండ్రి సింహాసనం వదిలిపెట్టుకున్నాడు ఆయన. నీకు ఎంత భాగ్యం తెలుసా అండి? స్తోత్రం. చెప్పండి, నేను ధన్యురాలును, నేను ధన్యుణ్ణి, నా సంఘం ధన్యకరమైనది. నా ప్రియుడు నన్ను వదిలిపెట్టాడు. కొనుకడు నిద్రపోడాయన. స్తోత్రం. హల్లెలూయా. ఒక జనరల్ క్వశ్చన్ చెప్తాను మీకు. ప్రైజ్ లార్డ్. దేవుడు కొనుక్కని నిద్రించేవాడు పేరుంది కదా అండి. దేవుడు నిద్రపోయాడు మీకు తెలుసా? తెలుసా అండి? ఎన్నిసార్లు నిద్రపోయాడో తెలుసా? కనీసం స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు. చెప్పండి. ఒకటి దోణెలో, చెప్పండి, దోణెలో తల వాల్చి స్తోత్రం. రెండవది కల్వరిగిరిలో. స్తోత్రం. ఆయన నిద్రపోయిన ప్రతిసారి నేను నిద్ర లేపాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన శ్రమపడిన కొద్ది నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు. స్తోత్రం. నమ్మిన వారందరూ కూడా ప్రభువా
నా దేవుడు ఎక్కడ నాణ్యులు అడిగినప్పుడు నా దేవుడు నా కుటుంబంలో ఉన్నాడని చెప్పగలగాలి. నా దేవుడి కార్యం చేస్తున్నాడని చెప్పగలగాలి. నా ఆశీర్వాదం వారికి చూపెట్టి వారి నోరు మోపాలి. ప్రభువా నన్ను అంతగా దీవించండి, నన్ను ఆశీర్వదించండి. నీ పరలోకం, నీ ప్రార్థన విని పరలోకం ఆమేన్ అనబోతున్నది. మంచిది. మన మధ్యలో తీరచన్న గారు ఉన్నారు, ప్రకాశ్ అన్న గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ఏకీవించి ప్రార్థన చేద్దాం. మంచిది. అందరం కలిసి అయ్యా